అవరా అబ్బో అబ్బో రేయ్ 2 బ్రాంతి కేసులు పడరా దోస్తావేంట్రా పెట్టి రిక్షాలో కన్నయ్య గారు ఇప్పటికే అప్పు చాలా ఎక్కువైపోయింది. ఇంకొకసారి అప్పు పేరెత్తే అడ్రస్ లేకుండా పోతావు. దోస్తావరా పని ఆపో ఆపో రేయ్ ఈ పెట్టు లోపల పెట్టు. బాబా సొమ్ములు దొరా సొమ్ముల కమ్ములు ఇరుగుతాయి. దొరా దొరా నా తమ్ముడు పుస్తకాలకి సిల్లర తక్కువైంది. సొమ్ములుంటే గానీ పుస్తకాలు కొనలేం దొరా. 100 రూపాయలు చిల్లర ఉందా? ఉందొరా. ఇచ్చాననుకో పారా. దొరా దొరా వద్దు దొరా, కట్టపట్టు సొమ్ము దొరా, కడుపు కొట్టమాకు దొరా. ఏంట్రా నువ్వు? కట్టుపట్టు సొమ్మని చెప్పానా? కాకిలా కాజేయాలనుకుంటే రెక్కలు ఇరుగుతాయి. రిచ్చా రిచ్చా పోతే పోయింది వెధవ రిక్ష. ఆ రౌడీగాన్ని నడి బజార్లో బెరగతీసిన నీ మగతనానికి నా సలాం. వీరుడు అని 10 మంది మెచ్చుకున్నారుగా, ఇంకే వెళ్ళు. వెళ్ళి వీధుల్లో వీరంగం చెయ్యి. ఒకణ్ణొకడు కొట్టినప్పుడు, ఒకణ్ణొకడు చంపినప్పుడు అందరూ మెచ్చుకుంటారు, గౌరవిస్తారు, భయపడతారు. ఆఖరికి పెద్ద బిరుదు కూడా తగిలిస్తారు. ఏమిటో తెలుసా? రౌడీ గుండా అని. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళు వీళ్ళు పెట్టే బాధలు భరించలేక అడవుల్లోంచి పట్టణానికి పొట్ట చేత్తో పట్టుకుని పారిపోయొచ్చావు. మర్చిపోయావా? వాడు రేపు నేనేమైనా చేస్తే నీకు కాదు, నీ తమ్ముడు గతి అవుతుందో కాస్త ఆలోచించుకో. నమస్తే దొరా ఆఫ్ ఇండియా. ఓరే నీ దుంపదేగా, వాడిని కొట్టి ఇంటి దాకా వచ్చావా? మధ్యలోనే మర్రైపోతాడు. ఈ విషయం కాలనీలో చెప్పి ఆనందపడదాం కదా అనుకున్నానయ్యా. నువ్వు కొట్టినోడు సామాన్యుడు కాదు, కనిగిరి కనకయ్యని పరమ కసాయుడు. వాడు చేసిన హత్యలన్నీ ఒప్పుకుంటే ఈ పాటికి ఏనాడో గిన్నిస్ బుక్ ఎక్కుండేవాడు. అటు గిన్నిస్ బుక్ దొరకకుండా, ఇటు పోలీసులకి దొరకకుండా నీకు దొరికిపోయాడు. వాడు నిన్ను వదిలిపెట్టాడు, పొరపాటు కూడా వదిలిపెట్టాడు. ఎప్పుడో పీకల దాకా తాగొచ్చి కసక్కర పొడి చేస్తాడు. ఇదిగో, ఎందుకైనా మంచిది మర్డర్ ఇంట్లో జరిగాడు చూడు, సమయన మిగులుద్ది. నీకు నా సింపతి ఆఫ్ ఇండియా, సింపతి ఆఫ్ ఇండియా. వస్తానయ్యా, వస్తాను. ఉండమ్మా, ఇదేదో హాట్ న్యూస్ లా ఉంది. నారాయణ నారాయణ నారాయణ, అయ్యో అయ్యో, ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో, ఇక్కడ వాడి నూకలు చెల్లిపోయాయి పాపం. పాపం కొస ప్రాణంతో ఉన్నాడేమో అన్నయ్య. అవునమ్మా. అమ్మ వీడమ్మకడు మడ వీడా పిల్లని పొట్టన పెట్టుకున్నాడు. అమ్మో అమ్మో అమ్మో. వీడు వాడు అసిస్టెంట్ లా ఉన్నాడు. ఒక్కటే వాసన. మర్డర్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఓరి వీడమ్మకడు మడ ఇదట్రా, బాగానే ఉంది. ఎంత అడగుడు చెప్పారా వెధాలు.
నేను ముందే ఎక్స్పెక్ట్ చేశా. అది నెత్తురు వాసన కాదు, బొచ్చు వాసన అన్నమాట. ఏంటి అలా చూస్తావు? అదే నువ్వు టంక్లీన్ మర్చిపోయి వస్తానమ్మా. గొంతు కొట్టేటప్పుడు మేక పిల్ల వచ్చినట్టు అట అరిచారు. వెధవ బొచ్చుకి బొచ్చుడు గొడవ. అయినా ఎన్నాళ్ళ నుంచి పెంచారు నాయనా ఈ బొచ్చు? ఈడు పుట్టినప్పటాల నుంచి పెంచుతానే ఉండబోచ్చు. అన్న చెప్పలేదు, నేను తీలబొచ్చు. షేపులు మంచి ఊపుగా ఉన్నాయి గాని మురి కొదిలించి ఈ బట్టలు వేసుకోండి. అవ్వ వౌ వౌ. పదరా చిన్న. అన్నా నేను రెడీ. చిన్న నేను రెడీ. ఎట్టా ఉన్నా నేను? అప్పుడే ఉతికారేసిన కుందేలు పిల్లలా ఉండవురా. నేనెట్టా ఉండాను రసన్న? జూలు కోసం కొత్త సింగల్లా ఉండవన్నా? ఆ? మ్మ్. నా దిష్టే తగిలేటట్టుందిరా సిన్నా నీకు. పదరా స్కూల్కి. దా. సిన్నా, పిట్టలున్న సెట్లా కిలకిలాడే స్కూలు స్టడీస్ అప్పుడు లేదేంద్రా? ఇప్పుడు అట్టా ఎట్టాగని ఎరిమోగెత్త ఎట్టా? అడవిలో సెట్లు ఎక్కినట్టు పెత్తలుపులు ఎక్కేయడమే. అవ్వు కౌనరే కౌనే నిచ్చావ్ ఈ స్కూల్ నిచ్చావ్ మారేగా. పాలవెత్త వదులు వదులు వదులు. చారే కుక్రా కరేగా. నిచ్చావ్ ఆవ్. ఏంది ఆవా? తలుపెక్కినందుకు ఆవడిగితే ఎట్టాగయ్యా? పాలవెత్త. నై, ఈ రోజు స్కూల్ లేదు, స్కూల్ బంద్ హై. ఏంది బందా? బందా అని అడుగుతారా అమాయక్ ఆఫ్ ఇండియా? బందులో దెబ్బతిన వాళ్ళు, వర్షంలో తడవని వాళ్ళు ఉండరు. నిన్న మన ఊళ్ళో రాజుముఠ చిన్నబ్బాయి గారి ముఠ దెబ్బలాడుకున్నారు కదా. వాళ్ళెవరో కొట్టుకుంటే మనమే. అదే మరి, ఇవాళ రాజుముఠ బంధు, రేపు చిన్నబ్బాయి గారి ముఠా బంధు. బంధుల్ని బంధు చేయాలని అధికార పార్టీ బంధు, బంధుల్ని ఎందుకు బంధు చేయాలని ప్రతిపక్షాల బంధు. మరి బంద్ అయితే ఈ స్కూలు? బంధు జనానికి తిండి తిప్పలు, బంధు, గుళ్ళో దేవుడికి బంధు, వలకట్లో పీరిగలకో బంధు. అరే అబ్బాయి గారు ఎక్కడ రా? ఇప్పుడే టీ కొట్టాడు వెళ్ళాడు. ఎనభై గారు ఇచ్చారా? షెడ్ కడున్నాడు. అబ్బాయి గారు, పార్టీ వాళ్ళు మళ్ళీ మన మోసం చేశారు. నిన్ను కాదని మళ్ళీ ఆ రాజుగారిని పార్టీ ప్రెసిడెంట్ చేశారు. ఆ రాజు మనుషులు ఇక్క మనల్ని కుక్కలు చూసాడు చూస్తారు. మన బలం తగ్గిపోతే పోలీసులు పాత కేసులు కూడా బయటికి చేస్తారు. వాడు రేపే పార్టీ ఆఫీసు అటాసంగా అడుగు పెట్టబోతున్నాడు. ప్రెసిడెంట్ రాజు గారికి, 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 ప్రెసిడెంట్ రాజు గారికి. ఇదో చిన్నబ్బాయి గడి పనే సార్. పార్టీ ఆఫీస్ కు తాళం లేదానికి ఇది వాడు అమ్మదా వాడు అక్కదా? వాడు పార్టీ ఆఫీసుకు తాళం వేశాడు కానీ మన ఆవేశానికి కాదు కదయ్యా. జిందాబాద్ రాజు. ఎవడ్రా
నన్ను కాదని పార్టీ ఆఫీసులో అడుగుపెట్టే మగాడు అడుగు పడిందా కప్పాలతో కబడ్డీ ఆడతా. ఆవేశం వద్దయ్యా. మీరు అలా మాట్లాడితేనయ్యా మా అభిమానులు ఊరుకోరయ్యా. ఊరుకోకేం చేస్తారా? వేయమని అడుగు ముందుకి వేయమను. ఏం కూర్చోవరా? నన్ను బతికించడు బాబు. నన్ను బతికించడు బాబు. నీకేం భయం లేదమ్మా. నీకు నేనున్నానురా. నిన్నెవరు నరికారు చెప్పు? ఎవరు నరికారు? సార్ ట్రీట్మెంట్ ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయితే వాడి స్టేట్మెంట్ దక్కదు. కాదు, పార్టీ ఆఫీస్ దగ్గర నిన్నెవరు కత్తితో నరికారు చెప్పు? చెప్పమ్మా. లేట్ అయితే అతను బ్రతకడండి. అతని స్టేట్మెంట్ కూడా బతకాలి. దాసు, దాసు, నిన్నెవరు కత్తితో నరికారు? ప్లీజ్ సార్, ముందు ఇతనికి ట్రీట్మెంట్ ఇవ్వనివ్వండి. షటప్ షటప్, డూ యువర్ డ్యూటీ. ముందు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. దాసు, నాన్న, నిన్నెవరు కత్తితో నరికారు చెప్పమ్మా.